వాక్యం నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు 4వ అధ్యాయము 3వ వచనం. రైట్, ఇక నుంచి చాలా జాగ్రత్త చూద్దాం. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుదురు. ఇక్కడ ఒక పదం మనకు కనబడుతోంది. అదేంటంటే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అన్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటో తెలియాలి. మనస్సాక్షికి వాతేయడం ఏంటో మనకి రెండు తెలిస్తే ఈరోజు మెసేజ్ అయిపోయినట్టే. ముందు మనస్సాక్షి తెలియాలంటే మనిషి గురించి తెలియాలి. మనిషికే ఉంటుంది మనస్సాక్షి, కుక్కలకు ఉండదు, గేదెలకు ఉండదు కదా. ఎవరికి ఉంటుంది మనస్సాక్షి? కాబట్టి మనస్సాక్షి కలిగిన మనిషిని గురించి ముందు మనకు తెలియాలి. మనిషి అనగానే మనం చూస్తున్న ఆకారం కాదు, బాగా వినాలి మీరు. మనిషి అంటే రెండు భాగాల కలయిక. చూడండి, ట్రాక్టర్ చూసామనుకోండి, రెండు భాగాలు విడివిడిగా కనపడతాయి. ఇంజిన్ సైడ్ సపరేట్గా కనపడుతుంది, ట్రక్ సైడ్ సపరేట్గా కనపడుతుంది. విడివిడిగా కనపడుతుంది కాబట్టి అది రెండు భాగాలన్న సంగతి మనకు అర్థమైపోద్ది. అదే రాజేష్ ఆటోని చూశారనుకోండి, రాజుగారు ఆటోని చూశారనుకోండి, మీకు ఎలా కనపడుతుంది? ఆటో రెండుగా ఉంటుందా, ఒకటిగా ఉంటుందా? ఒకటిగానే ఉంటుంది. మనం ఆటో లాంటి వాళ్ళం. చూడ్డానికి ఒకటిగా కనపడుతున్నా అర్థమవుతుందా? మనలో రెండు ఉంటాయి. చూడ్డానికి ఒకటే కనపడుతున్నా మనలో రెండు ఉంటాయి. అవేంటి అని మనం బైబిల్ని పరిశీలన చేసినప్పుడు మనిషిలో రెండు, ఒకటి పదార్థం, రెండోది పదార్థం కానిది. ఒకటేంటి? పదార్థం, రెండోది పదార్థం కానిది. పదార్థం అనగా శరీర సంబంధమైనది లేదా ప్రకృతి సంబంధమైనది. పదార్థం కానిది ఏదనగా ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కానిది. కాబట్టి మొదటిది శరీర సంబంధమైన దాని గురించి బైబిల్లో ఏమి రాయించాడో కొన్ని పదార్థాన్ని గురించి, పదార్థంగా శరీరం కనపడుతుంది కదా, ఈ శరీరాన్ని గురించి వ్రాయబడిన కొన్ని లేఖనాలు మనం చూద్దాం. మనిషి అనగానే రెండని చెప్పాను నేను. ఒకటి పదార్థం, రెండోది పదార్థం కానిది. ఒకటి శరీరం లేదా ప్రకృతి సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. సో ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి రకరకాల పేర్లు ఇచ్చాడు బైబిల్లో. అది పదార్థం. ఈ పదార్థాన్ని గురించి బైబిల్లో ఏమని వ్రాయించాడో బైబిల్లో ఒకసారి మనం చూద్దాం. రెండింటి వేరియేషన్ మనకు తెలియాలి. ముందు ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. దేవుడు నేల మంటి నుండి నరుని నిర్మించి, నేల మంటి నుండి నరుని నిర్మించి అన్నాడు. ఏమి నిర్మించాడు? మట్టితో ఏమి నిర్మించాడు? అదే మనిషి అంటే ఏంటది? నరుని నిర్మించి అన్నాడు. దేన్ని నిర్మించాడు? అది ఈ పదార్థాన్ని ఏం చేశాడు? నిర్మాణం చేసి కొన్ని నాసిక రంధ్రాలలో జీవాత్మను ఓదగా. అంటే మట్టి కనపడుతుంది పదార్థం, రెండోది ఆత్మ కనపడుతుంది. అంటే రెండు కలిసి ఒకరిలోనే ఉన్నాయి. మనిషి అనగానే మట్టి ఆకారాన్ని చూసి ఈ మనిషి అని అనుకోకూడదు. మనిషిలోని ఏమున్నాయి? మట్టి ఉంది, రెండోది ఆత్మ కూడా ఉంది. రెండు భాగాల కలయిక. ఒకటి పదార్థం, రెండోది పదార్థం కానిది. మరొక వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త, పదార్థానికి మరొక పేరు మట్టి అన్నాడు ఇక్కడ. మత్తయి సువార్తలో ఏం రాయబడిందో చూద్దాం. 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక
దేహమునే చంపువారికి భయపడకుడి అన్నాడు. చాలు. అంటే ఇక్కడ కూడా రెండు కనపడుతున్నాయి మనకి. ఆత్మ అన్నాడు, అది ఆత్మ సంబంధమైనది. రెండోది ఏంటి? దేహం అన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఈ దేహాన్ని మట్టి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ మట్టిని ఏమంటున్నాడు? దేహము అన్నాడు. ఓకేనా? ఆత్మ అయితే సేమ్ ఆత్మగానే ఉంది. ఒక చోట మట్టి అన్నాడు, మరొక చోట ఏం రాయించాడు? దేహం అన్నాడు. మూడో మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మరలా శరీరము అన్నాడు. బాగా నోటిచ్చేయండి ప్రతి పదాన్నే. ముందు పదార్థం గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకటి పదార్థం మనిషి అనగానే, రెండోది పదార్థం కానిది. రెంటి కలకే మనిషి, ఒకటి కాదు. మొట్టమొదటిగా మట్టి అన్నాడు, ఆ తర్వాత దేహం అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారి ద్వారా ఏమని రాయిస్తున్నాడు దేవుడు? శరీరము అన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి ఆలోచించేద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట. 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. అయినను మామూలమైనది కాక దేవునిదయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు అదే పౌలు గారు? మంటి ఘటము లేదా మట్టి పాత్ర అన్నాడు. ఈ మట్టి దేహాన్ని ఏమన్నాడు? మట్టి పాత్ర, మంటి ఘటము అన్నాడు. ఎన్నైనా 4. ఎన్ని ఒకటే పదార్థానికి సంబంధించినవి. మొట్టమొదటిది ఏమన్నాడు? ఏమండి? నేల మట్టి అన్నాడు. రెండోది ఏమన్నాడు? దేహం అన్నాడు. మూడోది ఏమన్నాడు? శరీరం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 4వది ఏమంటున్నాడు? మంటి పాత్ర, మంటి ఘటము అన్నాడు. అక్కడే 16వ వచనంలో చూడండి దయచేసి. 16వ వచనంలో 5వ మాటగా 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము. 16కు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఈ మంటి ఘటాన్ని బాహ్య పురుషుడు అన్నాడు. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మకు సంబంధించింది కదా. బాహ్య పురుషుడు అన్నాడు. బాహ్య పురుషుడు అంటే ఏంటి? ఈ శరీరం. ఇంకా 6వదిగా అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడే ఉంటుంది చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను అన్నాడు. ఈ మట్టి శరీరాన్ని ఏమన్నాడు? మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి గుడారము అన్నాడు. ఈ పదార్థాన్ని ఏమన్నాడు? ఇది గుడారము అన్నాడు. ఎన్నైనా ఎప్పటికీ 6. 7వది కూడా చూసేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అన్నాడు. ఈ పదార్థాన్నే 7వ పాయింట్గా ఏమని చెప్తున్నాడు ఇక్కడ? రక్త మాంసములు అన్నాడు. ఇంతవరకు మనం పదార్థం గురించి మాట్లాడాం. అదే మనం ధరించుకున్న ఈ దేహం లేదా ఈ శరీరం, ఈ మంటి ఘటం, మట్టి, ఏమండి, దేహం, గుడారం, మంటి ఘటము. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? రక్త మాంసం. సో ఇది ఒకటి. ఇంకోటి ఉంది మనకు తెలియాల్సింది. అదేంటో పౌలు గారే చెబుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనకు బాగా తెలిసిన వచనం. అది కొట్టిన పిండి లాంటిది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ తర్వాత చూద్దాం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి
ఫలసాధనమై ఉన్న ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచడం లేదు అంటున్నాడు. ఇక్కడ ఒకసారి 22 వచనం బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు తెలుసా? ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల, అయినను నేను అంటున్నాడు. చూడాలి, అయినను శరీరముతో నేను అంటే శరీరము అంటున్నాడు, నేను అంటున్నాడు. మీరు అది విడగొట్టేయాలి. శరీరము అంటున్నాడు, నేను అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే శరీరం వేరు, నేను వేరు. ఇప్పుడు నేనంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నా ఫోన్ అండి, ఆయన నా శరీరం అన్నాడు కదా, నా ఫోను నేను ఒకటేనా? మాట్లాడండి. ఇప్పుడు నా ఫోన్ అన్నానని చెప్పేసి నేనా ఫోను? కాదు. ఫోన్ వేరు, నేను అంటున్న నేను వేరు. నా బండి అంటాం, నా బైక్ అంటాం. ఇప్పుడు బండి నేనేనా? బండి నేను కాదు. బండి వేరు, నేను వేరు. ఇక్కడ పౌలు గారు 22 వచనంలో నా శరీరం, నేను శరీరముతో నేను అంటున్నాడు. అంటే శరీరం వేరు, నేను వేరు. ఇప్పుడు నా అన్నాడు. ఏమండి? బ్రతుకుట మేలు, క్రీస్తు విషయమై బ్రతుకుట మేలు, నా మట్టుకైతే అన్నాడు. నా అన్నాడు, నా శరీరం అంటున్నాడు. నా అన్నది తెలియాలి ఇప్పుడు మనకి. నా అనేది ఏంటంటే వ్యక్తిత్వం. దాన్ని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అన్నారు. అంటే మనిషిగా మన వ్యక్తిత్వం వేరు, మన పైన కప్పుకున్న ఆకారం వేరు. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం. ఏమంటాం తెలుసా? వాడు పైకి కనిపించేంత మంచోడు కాదు. అంటే పైకి వేసుకున్న వేషం, ఈ శరీర ఆకారం మంచిగా కనబడుతోంది, మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా చూస్తున్నాడు, మంచిగా పలకరిస్తున్నాడు. కానీ ఒరిజినల్గా అతని వ్యక్తిత్వం మంచిది కాదు. మనిషి మంచోడే కానండి, ఆ మనసు మంచిది కాదండి అంటాం. అంటే మనిషి వేరు, మనసు వేరు. ఇప్పుడు నా అంటున్నాడు, నా మట్టుకైతే అన్నాడు. ఏమండి? శరీరముతో నేను బ్రతుకుట నా పనికి ఫలసాధనం అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నది ఎవరు, నా అంటున్నది ఎవరు అని అంటే, నేను నా అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది. అంటే శరీరం వేరు, మట్టి, ఆత్మ వేరు, పదార్థం వేరు, పదార్థం కానిది వేరు. ఇక్కడ టోటల్గా మనకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే మనం శరీరంతో కలిగి ఉన్న పంచేంద్రియాలన్నీ కూడా మట్టి సంబంధమైనవే. వినబడుతుంది, కనబడుతుంది, మాట్లాడుతున్నాం. పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలన్నీ కూడా శరీరానికి ఉన్నవి. ఇవన్నీ కూడా పదార్థానికి సంబంధించినవే. పదార్థానికి సంబంధించినవి మరి 4 ఉన్నాయి. పదార్థానికి సంబంధించిన 5 పంచేంద్రియాలు అన్నారు. పదార్థానికి సంబంధించినవి 4 ఉన్నాయి. ఆ 4 ఏంటనేది మనం ఇప్పుడు మరలా బైబిల్లో పరిశీలన చేద్దాం ప్రియులారా. చూడండి దయచేసి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. మీరు చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు అన్నాడు. చాలమ్మ, చూసారా? నరుల ఆత్మ అన్నాడు. ఇప్పుడు మనం నేను అంటున్నాడే, నాది అంటున్నాడే, ఆ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు చూస్తున్నాం. వ్యక్తిత్వం అనేది ఆత్మ సంబంధమైనది, నా శరీరం అనేది పదార్థ సంబంధమైనది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వంలో ఏమేమి ఉన్నాయ్యా అని మనం ఆలోచిస్తే నంబర్ 1 మనకు ఒకటి కనపడుతుంది. అదేంటంటే నరుని ఆత్మ. వ్యక్తిత్వంలో ఏముంది చెప్పండి? ఆత్మ ఉంది. అర్థమవుతుంది మీకు? మొట్టమొదటిది ఏంటి? ఆత్మ అన్నాడు. వ్యక్తిత్వంలో మొదటిది ఏంటి చెప్పండి? ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే ఏమని చెప్పొచ్చు? ఆత్మను మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే,
ఆత్మ ఈక్వల్ టు జీవింపచేసేది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి దయచేసి. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. ఇప్పుడు వ్యక్తిత్వంలో భాగం ఏంటి? ఆత్మ. అర్థమవుతుంది కదా మీకు నా భాష? వ్యక్తిత్వం అనేది ఆత్మ సంబంధమైనదే. ఆ వ్యక్తిత్వంలో భాగంగా మొట్టమొదటిది ఏంటంటే 4 అన్నాను కదా, మొట్టమొదటిది ఆత్మ. ఆత్మ అంటే ఏంటి అంటే బైబిల్ చెప్తుంది, ఆత్మ అనేది దాని పని ఏంటంటే జీవింపచేసే పని, మనిషిని జీవింపజేసే పని. అందుకని అంటా ఉన్నాడు స్టెఫెన్ గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 59వ వచనంలో యేసు పలికిన మాటే స్టెఫెన్ గారు కూడా పలుకుతున్నట్లు మనకు కనబడుతుంది. అక్కడ చూడండి దయచేసి. చివరి క్షణంలో ప్రాణం విడిచి ముందు స్టెఫెన్ గారు ఏమంటున్నారో చూడండి దయచేసి. 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను, నా ఆత్మ అంటున్నాడంటే నన్ను జీవింపజేసేదాన్ని చేర్చుకున్నాడా, నా శరీరాన్ని చేర్చుకోమన్నాడా? ఏమ్మా? వ్యక్తిత్వానికి సంబంధించిన ఆత్మను జీవింపజేసేదాన్ని చేర్చుకో, జీవింపజేసేదాన్ని చేర్చుకో, శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించి ఒకటి తెలిసింది, అదేంటంటే జీవింపజేసే ఆత్మ. వ్యక్తిత్వంలో ఏముంది? ఆత్మ ఉంది. రెండోది మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుదామండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించి రెండోది మనకు తెలియాల్సింది ఏంటంటే హృదయం అన్నాడు. అర్థమవుతుంది మీకు? ఆత్మ వేరు, ఆత్మ సంబంధమైన వాటిల్లోని, వ్యక్తిత్వ సంబంధమైన వాటిల్లోని ఆత్మ వేరుగా కనపడుతుంది. ఎందుకంటే ఆత్మ మనిషిని ఏం చేసేది? జీవింపజేసి. మరి హృదయం జీవింపజేసేది కాదు. మరి హృదయాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆత్మ అంటే ఎలాగ అర్థం చేసుకోవాలన్నాడు బైబిల్లో? అది జీవింప చేసేది అన్నాడు. మరి హృదయం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి మనం అని అంటే భావోద్వేగాలు పుట్టే స్థానమే హృదయం. మనిషికి ఏం పుడతాయి? భావోద్వేగాలు. ఎవరైనా మరణించారు అనుకోండి, నీకు ఏడవాలని నీకు ఎలా తెలిసింది? ఏమండి? అది ఎక్కడ పుడుతుందో తెలుసా? ఏమండి? ఎవరన్నా నవ్వుతున్నారు అనుకోండి, సంతోషంగా ఉన్నప్పుడు బాగా నవ్వుతాం మనం. నీకు నవ్వాలని ఎలా తెలిసింది? అది ఎక్కడ పుడుతుంది అని అంటే భావోద్వేగాలు పుట్టే కేంద్ర స్థానమే ఏంటిది? హృదయం. ఇది వ్యక్తిత్వ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. ఏమంటున్నాడు చూడండి, అక్కడ వ్రాయబడిన మాట. అది భావోద్వేగాలు పుట్టేదని మీరు ఎలా చెప్తారండి పాస్టర్ గారు అంటే? అక్కడ రాశాడు, చదువుదామండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానన వేదనయు కలవు అన్నాడు. వేదన దుఃఖం అనేది ఎక్కడ కలుగుతుంది? ఇప్పుడు వేదన అనేది, దుఃఖం అనేది ఏంటి? భావోద్వేగం. వేదన దుఃఖం అనేది ఏంటి? భావోద్వేగం. అవి ఎక్కడ పుడుతున్నాయంట? ఎక్కడ కలుగుతున్నాయంట? హృదయంలో కలుగుతున్నాయి. అందుకన్నాడు చూడండి దయచేసి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. తీర్తానే ఉండాలి మీరేక. అమ్మా తీసారా? 4:23 చదవండి. ఏమైనా వ్రాయబడింది అక్కడ? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అన్నాడు. అర్థమవుతుందా? అంటే జీవ మరణాలను డిసైడ్ చేసే కేంద్రం ఏంటంట? హృదయము అని మనకు తెలిసింది. 2 తెలిసేయండి. ఒకటి మొట్టమొదటిది ఆత్మ, అది జీవింపజేసేది. రెండోది వ్యక్తిత్వ సంబంధమైన వాటిల్లో రెండోది హృదయం. హృదయం అనగా అర్థం ఏంటంటే భావోద్వేగాలకు కేంద్ర స్థానం. ఇప్పుడు మూడోది మనం తెలుసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక. ఇంకా ఏమున్నాయి? వ్యక్తిత్వ సంబంధమైనవి ఏమున్నాయి? ముందు శరీర సంబంధమైనవి మనం చూసాం. అది మట్టని, దేహమని, శరీరమని, మంటిగట్టమని, పురుషుడని, గుడారమని, బాహ్య పురుషుడని, గుడారమని, రక్త
మాంసాలని తెలిసింది. ఈ బాహ్య పురుషుడు గురించి, మట్టి శరీరం గురించి. మరి మనిషి అనగానే కేవలం ఒకటే కాదు, మట్టే కాదు, లేదా ప్రకృతి సంబంధమైన దేహమే కాదు, రెండోది కూడా ఉంది. అది ఆత్మ సంబంధమైనది, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది మనం నేర్చుకున్నాం, జీవింపజేసే ఆత్మ. రెండోది భావోద్వేగాలకు మూల కేంద్రమైన హృదయం. ఇప్పుడు మూడోది మనం చూద్దాం, వ్యక్తిత్వ సంబంధమైనది. రోమిలకు రాసిన పత్రిక 8:5 చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. చాలండి. ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తిత్వ సంబంధమైన దానిలో మూడోది చూస్తున్నాం మనం. అదేంటంటే పదే పదే మనకు కనబడింది. అదేంటంటే మనసు. ఏంటంటే ఇది మనసు. మనసు అంటే ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆత్మ అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంట? అది జీవింప చేసేది. హృదయం అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలట? భావోద్వేగాలకు కేంద్ర స్థానం. ఇప్పుడు ఇక్కడ మూడో దానికి వచ్చేసరికి ఏమన్నాడు? మనసు అన్నాడు. మరి మనసు అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? మనిషి మంచిడే కానండి, మనసు మంచిది కదంట. నీకు ఎలా తెలిసింది? అది ఆత్మ సంబంధమైంది కదా, కనబడదు కదా. మనసు అన్నాడు. మరి మనసును మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే కోరికలు, ఆశలు పుట్టే స్థానమే మనసు. మరి ఇవన్నీ కాదులే కానీ, ఎన్ని బట్టలు చూసావు? టీషర్ట్లన్నీ చూసావా? ప్యాంట్లన్నీ చూసావా? ఏ జీన్ ప్యాంట్ నచ్చింది, ఏ టీషర్ట్ నచ్చింది, కాలర్ ఉన్నదా, జోబు ఉన్నదా, ఇలాగ చెప్పి నీకు మనసుకు నచ్చింది చెప్పరా బాబు అంట. అంటే నచ్చేది, నచ్చంది, కోరిక పుట్టేది, పుట్టింది ఎక్కడ పుడుతుంది? మనసు అన్నాడంటే. ఏమండి? అందుకని అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఎంత చక్కగా రాశాడు చూడండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అన్నాడు. అంటే మన కోరికలు మారాలి, మన ఆలోచనలు మారాలి అంటున్నాడు, మన ఉద్దేశాలు మారాలి అంటున్నాడు. అవి ఎక్కడ ఉన్నాయంటవి? నీ మనసులో ఉన్నాయి అన్నాడు. ఎన్నేని ఇప్పటికీ? 3. మొదటిది ఏంటి? ఆత్మ అంటే ఏంటి? జీవింపజేసేది. రెండోది ఏంటి? హృదయం. హృదయం అంటే ఏంటంట? భావోద్వేగాలు పుట్టే మూల స్థానం. మూడోది ఏంటంట? మనసు. మనసు అంటే ఏంటంట? కోరికలు, ఆశలు పుట్టే కేంద్ర స్థానం అన్నాడు. ఇప్పుడు 4వది మనం చూసేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవండి. పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము అన్నాడండి. చాలండి. ఏంటంట? మంచి అన్ని విషయాలలో, మేము అన్ని విషయాలలో యోగ్యముగాను ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మనకు మ్యాటర్ అర్థం కావాలి. ఈరోజు మన టాపిక్ ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? మంచి మనస్సాక్షి. ఇప్పుడు ఈ మనస్సాక్షి కూడా దేనికి సంబంధించింది ఏమ్మా? వ్యక్తిత్వానికి సంబంధించింది. ఇప్పుడు మనస్సాక్షి అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? మనం 3 అర్థం చేసుకున్నాం మనం. ఆత్మ జీవింపజేసేది, శరీరం ఏమని వ్రాయబడింది? భావోద్వేగాలను బయలుపరిచేది, తర్వాత మనస్సు కోరికలు, ఆశలు పుట్టే స్థానం, కేంద్రం, తర్వాత మనస్సాక్షి అన్నాడు. మరి మనస్సాక్షి అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. మనస్సాక్షి ఏం చేస్తుందో మనకు తెలియాలి, బాగుంటుంది ఇది. 2వ అధ్యాయం 14-15 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండమ్మా. ధర్మశాస్త్రము లేని అన్యజనులు
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా. చాలండి. ఇప్పుడు మనస్సాక్షి అంటే ఇక్కడికి వచ్చేసరికి వివరణ ఇస్తున్నాడు. ఆత్మ అంటే జీవింపజేసేది, హృదయం అంటే భావోద్వేగాలకు కేంద్ర స్థానమని, మనసు అంటే కోరికలు ఆశలు పుట్టే స్థానమని. ఇక్కడికి వచ్చేసరికి మనస్సాక్షి అంటే ఏమంటున్నాడు తెలుసా? ఏమండి? తప్పొప్పులను నిర్దేశించేది. మనసు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడే చదువుకున్నాం మనం. ఏమని చదువుకున్నాం మనం? ఏమని? వారు మనస్సాక్షి, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా మనస్సాక్షి ఏం చేస్తుందంట? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగా అన్నాడు. అంటే తప్పు ఒప్పులను నిర్దేశించేదేంటి? మనస్సాక్షి. మనం ఎక్కడైనా కొత్త ఏరియాలోకి వెళ్ళామనుకోండి, మనకు రూట్ తెలియలేదనుకోండి, ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మ్యాప్ అనేది ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఒక స్థలానికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చూపిస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం మూలపేటకు వెళ్ళాలంటే ఇలా కూడా వెళ్ళొచ్చు కదా, హార్బర్ మీదుగా ఒకటి చూపిస్తుంది. రెండోది ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. ఎలాగా? నాగులపల్లి మీదుగా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు రెండు మార్గాలు చూపిస్తుంది. దిక్చూసే లాంటిది, ఒక గైడ్ లాంటిది. మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఎలాగెళ్తే బాగుంటుందో మొత్తం మార్గాన్ని నిర్దేశించే వ్యక్తి గైడ్. ఇప్పుడు మనస్సాక్షి కూడా ఎలాంటిదంటే తప్పొప్పులను నిర్దేశించే ఒక గూగుల్ మ్యాప్ లాంటిది, ఒక గైడ్ లాంటిది. అర్థమవుతుందా? మరి ఈ మనస్సాక్షికి, అంటే తప్పొప్పులను నిర్దేశించే మనస్సాక్షికి ఎవరో వాతేసేసారంట. అర్థమైంది? మీరు వేసుకోలే, ఎవరో వేస్తే వేయించేసుకున్నారు. వాత వేయడం అంటే ముద్రేసారని అర్థం. ఎలాగో తెలుసా? రాజుల కాలంలో, రోమ ప్రభుత్వం కాలంలో బానిసలను కొనుక్కునేవాళ్ళు. కొనుక్కుని వాళ్ళకి ముద్ర వేసేవాళ్ళు. ఈ జబ్ మీదో, తొడ మీదో, లేకపోతే ఈ డొక్కలోనో ఎక్కడో చోట ఏం చేసేవాళ్ళు? ముద్ర వేసేవాళ్ళు, సీల్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తికి సీల్ ఉందనుకోండి, ముద్ర వేసాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఎవడైనా చూసిన వాడు వెంటనే ఏమనుకోవాలి? ఇతడు పలానా ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు. ఇప్పుడు గొర్రెలు మేకలు కూడా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? బజానిచ్చి ఏం చేస్తారో తెలుసా? పోత కత్తిరేసిపోతారు దానికి. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే కర్రు కాల్చి దాని మెడ మీద ఎక్కడో వాతేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది నాది, నేను కొన్నా, ఇక నాది అని చెప్పడానికి. అలాగే కోయిట అలాంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి మనోళ్ళు, వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళకేసే ముద్ర ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్ లాగేసుకోవడం వాళ్ళకేసే ముద్ర. ఎందుకంటే పాస్పోర్ట్ మనం లాగేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆవిడ ఎక్కడ పని చేయడానికి లేదు. పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర పని చేయాలి ఉన్నంతకాలం. అలాగా మన మనస్సాక్షి అంటే ఏమని చెప్పాను? తప్పొప్పులను నిర్దేశించే మన మనస్సాక్షికి ఎవరో వాతేశారంట. అర్థమవుతుందా? ఎవరేశారు వాత? ఏమండి? అపవాది. సాతానుగాడు ఏం చేశాడు? మనస్సాక్షికి వాతేశాడు. వాతేసినప్పుడు మనం ఎవరు వశం? ఎవరైతే మన మీద ముద్ర వేశారో, ఎవరైతే మనకు వాతేశారో, ఎవరైతే మనకు స్టాంప్ వేశారో, మనం ఎవరు వశం? వాత వేసిన వారి వశము. పౌలు గారు అందుకే అంటున్నాడు, అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము 1వ వచనంలో సభ ఎదుట మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి సభలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై అన్నాడని నడుచుకొనిచున్నాను. ఈ మాట నిజమా? నేటి వరకు నేను ఎలాగున్నానని చెప్తున్నాడు ఆయన? మంచి మనస్సాక్షి
గలవాడని అన్నాడు. నిజమా? సౌలుగా ఉన్నప్పుడు మంచి మనస్సాక్షి ఉందా? అప్పటికి కూడా మంచి మనస్సాక్షి ఉంది. ఎందుకంటే ఆయన యోధా మతంలో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు విశ్వాసంలో కొట్టి చంపడం అది మంచి పని కాదు కదా అని. కానీ యోధా మతంలో ఉన్నప్పుడు అది ధర్మమే. మోషే ధర్మశాస్త్రాన్ని యెహోవాను తప్ప వాళ్ళు దేన్ని కూడా నమ్మేవారు కాదు. ఆ ధర్మంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలాగున్నాడు? ఆ ధర్మం ప్రకారంగానే బ్రతికాడు, నడుచుకున్నాడు. అందుకనే అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? నేటి వరకు నేను మంచి మనస్సాక్షి. అప్పుడు ఆ ధర్మంలో ఉన్నప్పుడు అది కరెక్టే, ఇప్పుడు ఈ ధర్మం తెలుసుకున్న తర్వాత ఇది కూడా కరెక్టే. ఏదైతే ఒరిజినలో ఏదంటే అల్టిమేటో దాన్ని తెలుసుకున్నప్పుడు మిగతాది లెక్కలోకి రాదని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకు తెలియవలసిన విషయం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఎవరేశారని చెప్పాను వాత? మనకి సాతాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా వాత వేసాడా? ఏమ్మా చేతికెత్తండి. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, 4-5 మాటలు. అవి విన్న తర్వాత అయినా చెప్తారా నాకు వాత ఉందని, స్టాంప్ ఉందని? ఏమండి? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి లక్షణాలు ఎలాగుంటాయో ఇప్పుడు బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. అపవాదిగాడు వాత వేస్తే ఎలాగుంటుందో ఆ వాత మనకుందో లేదో ఒకసారి చూసుకుందాం. మనం బైబిల్లో నుండి పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం చూసారా? ఎన్నిసార్లు వాక్యంతో అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు, అది తప్పు, అది మంచి పని కాదని ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు చాలండి మరి తిరుగులు కాకుండా హఠాత్తుగా చచ్చిపోతాడు. ఇప్పుడు మనస్సాక్షి వాత వేయబడిన వాడు ఏం చేస్తాడంట? కుక్క తోక కట్టి చెప్పండి. కర్ర వేసి కట్టేస్తే లైన్ అవ్వదా? కట్టి చూడండి ఒకసారి, అయిద్దు లేదా? ఏమంటున్నాడు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంట ఎన్నిసార్లు చెప్పినా లోపడరంట. మనలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకో. మంచి మనసు ఉన్నాడు కంటా ఉంటాం కదా, మనిషికి ఒక దెబ్బ, గొడ్డుకి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. నిజంగా మనసున్నోడైతే ఆ మనసుకు వాత లేకపోతే ఒక్క మాట చాలంట. మంచి మనసున్నోడికి ఎన్ని మాటలట, ఎన్ని గద్దింపులట? ఒక్కడు చాలంట. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. బుద్ధిహీనునికి 100 దెబ్బలు, బుద్ధిమంతుడికి ఒక్క గద్దింపు మాట చాలండి. ఒక్క మాట చాలంటండి. ఎవడికి? మంచి మనస్సాక్షి ఉన్న మనస్సాక్షి వాత లేనోడికి ఒక మాట చాలంట. అపవాది ఎవడికైతే వాతేశాడో వాళ్ళు ఏం చేస్తారట? ఎన్నిసార్లు చెప్పిన మాట వినరు. మీరు ఎన్ని మాటలు విన్నారు? ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఎన్నిటికి లోబడ్డారు? మీకు లోబడే మనసు లేదా? అయితే ఖచ్చితంగా అపవాదిగాడు ఏం చేశాడు చెప్పండి? వాత వేసాడు. బాగా వేసాడు వాత. నిజమండి. రెండోది, వాత వేయబడిన వారి మనస్సాక్షి ఎలా ఉంటుందో, మనస్సాక్షి వాత వేయబడిన వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పౌలు గారు రోమిలకు ఉత్తరాన్ని రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అన్నాడట. ఏమండి? ఏంటంట? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, మార్పు పొందని హృదయం. అపవాదిగాడు వాతేస్తే ఎలాగుంటారంటే హృదయాన్ని మార్చుకోరట, మనసుని ఏం చేయరట? మార్చుకోరట. అయ్యగారు అలాగే చెప్తాడులే,
ఆయన అలా చెప్తా పోతాడు, చెప్పినవన్నీ చేసేస్తామా, చేయగలమా అనుకుంటారే తప్ప హృదయాన్ని ఏం చేయరట, కఠినం. ఎన్ని మాటలు చెప్పినా మనిషి ఏం చేయడట, మారడట. ఎన్ని ప్రసంగాలు విన్నా మారడు. ఎందుకు మారట్లేదంటే బైబిల్ చెప్తుంది, వాడికి సాతానుగాడు ఏం చేశాడు, వాతేశాడు. 2 చెప్పాను. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంట? నంబర్ 1, ఎన్నిసార్లు చెప్పినా లోబడ్డో, ఎన్నిసార్లు చెప్పినా మారడో. 2 క్లియర్ అయినాయా? 1 లోబడ్డో, 2 మారడు. 3 ఏంటో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసారా? 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై దేమా అన్నాడు. ఇహలోకాన్ని స్నేహించిన తేమ అన్నాడు తర్వాత కదా. తేమ గురించి దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండో ఎప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి కూడా. ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదువమ్మ దయచేసి 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. మనస్సాక్షి అంటే ఏమని చెప్పాను నేను మీకు? తప్పొప్పులను నిర్దేశించేది. అంటే ఇది తప్పు అని తెలిసినా కూడా ఏం చేస్తాడంట, వాత వేయబడ్డాడు తోసేస్తాడంట. దేని తోసేస్తాడు? తప్పు అని తెలిసినా కూడా అది పెద్దగా పట్టించుకోడంట. తప్పు అయినా కూడా చేసేస్తాడంట. తప్పని తెలిసినా కూడా చేసేస్తాడంట. ఒప్పని తెలిసినా కూడా చెయ్యడంట. మంచిని తెలిసినా చేయడు, చెడు అని తెలిసినా కూడా ఏం చేస్తాడంట, చేస్తాడంట. అంటే ఈ దేని తోసేస్తున్నాడు? మనస్సాక్షిలో పుట్టే మంచి చెడ్డలను కూడా చెయ్యకుండా చేసేస్తున్నాడు. మంచి చేయకుండా చేసేస్తున్నాడు, చెడు వద్దన్నా చేసేస్తున్నాడు. అంటే మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తాడు. అందుకేనంట వీడు మనిషి, వీడికి మనస్సాక్షి లేదా అంటూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు ఏమంటాం మనం, వీడికి మనస్సాక్షి లేదా, ఇలాంటి పని చేశాడు అంటే అర్థం ఏంటి? చెయ్యరాని పని చేశాడంటే మనస్సాక్షిని కూడా ఏం చేశాడు? తృణీకరించాడు, తోసేశాడు. సాతానుగాడు వాతేస్తే ఎలాగుంటుందంటే మనస్సాక్షిని కూడా చంపుకొని బతుకుతారు. చూడండి, అప్పుడప్పుడు వార్తలు మనం వింటూ ఉంటాం, కన్న తండ్రి కన్న బిడ్డను కాటేసాడంటే ఆడికి కన్న కూతుర్ని పాడు చేయాలన్న మనసు వచ్చిందంటే అసలు వాడికి మనసు ఉందా? మనస్సాక్షి ఉందా? ఆలోచించండి మీరు. అంటే మనస్సాక్షిని కూడా తృణీకరిస్తున్నాడంటే మంచి చెడ్డలను కూడా ఏం చేస్తున్నాడు? చేయమన్న దాన్ని చేయకుండా వద్దన్న దాన్ని చేస్తూ మనస్సాక్షిని తృణీకరిస్తున్నాడు, తొక్కేస్తూ ఉన్నాడు. ఇంకా అపవాదిగాడు వాతేస్తే ఎలా ఉంటుందో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 మనం చదువుదాం. అక్కడ మరికొన్ని పాయింట్లు మనకు దొరుకుతాయి. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవే అన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి గలవాడు ఏం చేస్తాడు? అన్ని అపవిత్రమైన పనులే. మాటలు అపవిత్రమే, చూపులు అపవిత్రమే, క్రియలు అపవిత్రం. మంచిదేది చెయ్యడు. మంచి చెయ్యని ప్రతివాడికి వాతేసేసాడు. ఎవడు? సాతానుగాడు. పవిత్రంగా బ్రతకడు వాడు, ఎప్పుడు పాపిష్టి పనులే చేస్తూ ఉన్నాడు అనుకోండి. అయితే వీడికి ఏం వేసింది? దెయ్యం వాతేసేసి. ఇంకా ఏమన్నాడు చూడండి దయచేసి. వారు దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొందురు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మంచి చెడేదో తెలుసు, వాళ్ళకి మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మంచి చేయరంట. అసహ్యులను అవిధేయులు, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులు. అప్పుడప్పుడు మాస్టర్ తిడతా ఉంటాడు పిల్లోడిని, ఏమని, ఒరే భ్రష్టుడా, ఒరే దుష్టుడా అంటాడు. అంటే అర్థం ఏంటి? వాతేసిందిరా నీకు దెయ్యము అని. భ్రష్టమైన క్రియలు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? అవిధేయులైన వారు ఎవరో తెలుసు? అక్కడే రాశారు, అవిధేయులు, అసహ్యులు, భ్రష్టులు అన్నాడు. అంటే వీళ్ళందరికీ అపవాదం ఏం చేసింది? మనస్సాక్షికి వాతేసేసిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
ఆ అబద్ధికులు. ముగింపుకు వచ్చాం చూడండి దయచేసి. మరలా మన టెక్స్ట్కి వచ్చాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన, అంటే ఎలాగుంటారు ఇక్కడ కూడా కొన్ని మాటలు చెప్పాడు. ఆ వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎవరంటే అబద్ధాలు ఆడేస్తారు అనేసాడు స్టార్టింగ్లోనే. వింటున్నారా? ఇంకా మా దాకా రాలేదనుకుంటున్నారా? మాకే లేదు అనుకుంటున్నారేమో. మీరు అబద్ధం ఆడేశారనుకోండి, ఏటట ఏమేసింది దెయ్యం? నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సాతాను బిడ్డవు నువ్వు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఇప్పుడు వాత వేయబడలేదండి మాకు అని అనుకోకండి. మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే దెయ్యం పెద్దదే వేసాడు. ఏంటిది? వాత. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నీకు వాత ఉందనే. ఇంకేమన్నాడు చూడండి. వాళ్ళు ఏం చేస్తారట? సత్య విషయమై అనుభవ జ్ఞానము గల అన్నాడు. ఏమండి? సత్యం అంటే వాక్య సంబంధంగా అనుభవ జ్ఞానం గల ప్రతిదీ కృతజ్ఞతాస్తుతులు పొచ్చుకుని నిమిత్తం సృష్టించబడిన ఆహార వస్తువులను కొన్నింటిని బొమ్మల దగ్గర ఎట్టింది తినొద్దు, విగ్రహాల దగ్గర ఎట్టింది తినొద్దు, ఎందుకంటే అందులో ఏదో వచ్చేస్తుంది, అందులో అక్కడ ప్రతిష్ఠించగానే శక్తి వచ్చేస్తుంది అంటారు చూసారా? ఇలాంటి బోధలు చేసే వాళ్ళకు కూడా ఏం వేసాడు దెయ్యంగాడు. నాయన అది వట్టిదిరా మట్టిదిరా అని దేవుడు చెప్తుంటే అది తినకూడదు. మరి తింటే చచ్చిపోతాం మనం. సువార్తకి వెళ్ళామండి ఒకరోజు. రాజవమ్మంగి నుంచి ఇలా రైట్కి లోపలికి లోయలోకి వెళ్ళాలండి. లోబది అలాగ వెళ్తూ ఉంటే మెట్ట మధ్యాహ్నం అండి బాగా నడిచాం. ఆ చెట్ల మీద చుట్టూ గుబురులు కట్టినటువంటి ఏమంటారు అవి పొదలు ఉన్నాయండి. ఎంత నడిచినా కూడా ఊరు వచ్చేది కాదు. ఇక నేనేం చేశానంటే షర్ట్ ఇప్పేసి బన్నీ నిప్పేసి భుజాన్ని వేసుకొని నడిచాను ఉంటుండే. అలా నడిచి చెమటంతా గారిపోయిందండి. తీరా ఒక చోటకి వెళ్ళేసరికి ఒక గుడి ఉందండి. గుడి దగ్గర కోతులు తిరుగుతున్నాయి. నా సామిరంగా మామూలుగా తిరుగుతలే. ఇక చాలా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, నీళ్ళు లేవు. ఏం చేయాలి? అటు ఇటు చూస్తే ఏమీ లేదండి. అక్కడ ఒక కొబ్బరి చెప్ప 2 అరటికాయలు ఉన్నాయండి. ఎక్కడ? దానికోసం కోతులు కొట్టుకుంటున్నాయి. మధ్యలో ఈ కోతి వెళ్ళింది. తినేసాను. కొబ్బరి చెప్ప తిన్నా, 2 అరటి పండ్లు తిన్నా. బతికి ఉన్నానుగా. బతికున్నా చచ్చిపోయినా. బతికి ఉన్నానా? మరి ఏమవుద్ది? తినకూడదు. అందులోకి వచ్చి పట్టేసుకుంటుంది. కోతుల్ని ఏం చేస్తలేదో అందులో ఉండదు, నన్ను ఏం చేస్తుంది? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మనస్సాక్షి వాత వేయబడితే వాళ్ళు ఏం చేస్తారండి వ్రాయబడింది. కొన్నిటిని తినకూడదు అంటారట. ఇంకా ఏమంటారట? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధించదగింది. దేవానికి స్తోత్రం. ఆయన ఇంతకీ కోతుల మధ్యలో అట్టిక ఇచ్చావని స్తోత్రం చెప్పుకొని తినేయమన్నాడు. ఆ కోతుల మధ్యలో అంత చెప్పిచ్చావు నాయన, కొబ్బరి చెప్పనికి స్తోత్రం అని తినేయమన్నాడు. ఏది నిషేధింపదగింది. అక్కడ అంటాడు, ఏమంటాడంటే 3వ వచనంలో కొంతమంది అంట వివాహాన్ని కూడా పెళ్లి చేసుకోకూడదు. ఎవరిల్లు? పెళ్లి చేసుకునే అవసరం లేనప్పుడు, నీకు అసలు స్త్రీ అవసరతే లేనప్పుడు స్త్రీని సృజించకపోయి ఉండేవాడు కదా దేవుడు. ఇది ఎవరికి అవసరమని, స్త్రీ ఎవరికి అవసరమని దేవుడు సృజించాడు. పక్కటెముకలో నుంచి తీసి పురుషుడికి అవసరమనే కదా. మరి చేసుకోకూడదు అంటే నీకంటే తెలివి తక్కువ దేవుడు స్త్రీనిచ్చింది నీకు అవసరమనే. నువ్వేమంటున్నావు? నాకు అక్కర్లేదు, చేసుకోకూడదు అంటున్నావు. అంటే అలాగ అనిపిస్తుంది. ఎవడో కూడా వాత వేసాడు. ఆ వాత వేసిన వాడే అపవాది. ఇంతవరకు వాత వేయబడిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నెంబర్ 1, ఎన్నిసార్లు గద్దించినా లోబడరు. మనిషికైతే ఒక మాట చాలు, మంచి మనసున్నోడైతే. రెండోది, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్పు చెందరు. మూడోది, మంచిని త్రోసేస్తారు. మంచి మనస్సాక్షిని ఏం చేస్తారు? తోసేసి లోకంలో కలిసిపోతారు. 4వది అవిధేయత. 5 భ్రష్టులు. తెలిసినా తెలియనట్టు నాటకాలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు సత్యమేంటో నిజమేంటో, కానీ ఎరగనట్టు ఉంటారు. ఎరగనట్టు తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మంచిని నిషేధిస్తారు. మంచిది ఇది తినండి, మంచిది ఇది పాటించండి అంటే మంచిదని వాళ్ళు చేయరంట. అబద్ధాలు ఆడతారంట.
ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితే వాత వేయబడిన మనసు ఇది ఎప్పటికీ మనిషికి మంచిది కాదు. అది వ్యక్తిత్వ సంబంధమైనది. మనసు అంటే ఏంటి చెప్పండి? వ్యక్తిత్వ సంబంధమైనది, శరీర సంబంధమైనది, మట్టి సంబంధమైనది, దేహ సంబంధమైనది కాదు, గుడార సంబంధమైనది కాదు. రేపు పొద్దున్నే ఈ మట్టికి కూడా శిక్ష మన మనస్సాక్షిని బట్టి విధించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే మంచి చెడ్డలను ఏమండి తప్పొప్పులను నిర్దేశించేది ఏంటని చదువుకున్నాం మనం ఇప్పటివరకు? మనస్సాక్షి. నీ దేహంతో తప్పు చేయాలన్నా, నీ దేహంతో ఒప్పు చేయాలన్నా అది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మనస్సాక్షి. నువ్వు తప్పు చేస్తున్నావంటే ఈ దేహంతో నీ మనస్సాక్షి చెడిపోయింది, నీ మనస్సాక్షికి వాత వేయబడింది. ఆ వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండడం వల్ల మనం తప్పుల మీద తప్పులు చేసేస్తున్నాం. రేపు పొద్దున్నే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆత్మతో పాటు అనగా వ్యక్తిత్వ సంబంధమైన ఆత్మతో పాటు మన దేహాన్ని కూడా ఏం చేస్తున్నాం? తీసుకెళ్ళి అగ్నిలో పెట్టేస్తాం. ప్రియులారా, నిజంగా మనసున్నోడైతే ఇప్పుడే ప్రసన్న చెప్పాడు ఇస్కరియోతు యోధ గురించి. అసలు 12 మందిలో ఒక్కడిగా ఎంచబడ్డం అనేది చిన్న విషయం కాదు. అపోస్తలుడిగా ఎంచబడ్డం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న ఈ మధ్యనే నితీష్ రెడ్డి ఏదో మ్యాచ్లు ఆడారని చెప్పేసి వైజాగ్ అంతా కూడా పండగ చేసేసుకుంది. అందులో సంథింగ్ సెంచరీ కొట్టాడు అనుకుంటాను బహుశా. ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో కూడా ఒక పట్టణంలో, ఆ పట్టణంలో కూడా ఒక వీధిలో నుండి నేషనల్కి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి ఆ 10 మందిలో ఒకడుగా సెలెక్ట్ అవ్వడం అనేది ఎంత కష్టం ఆలోచించండి. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా అపోస్తలులు అంటే ఎవరో జాతీయ స్థాయి కాదు, అది అర్థమవుతుంది మీకు? విశ్వస్థాయి. అది విశ్వవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారయ్యా సెలెక్ట్ చేయడానికంటే 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో అపోస్తలుడుగా ఒక్కడుగా జాయిన్ అవ్వడం, సెలెక్ట్ కాబడ్డం అనేది ఇస్కరియోతు యోధాకు చిన్న విషయం కాదు. అలాంటి దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి గలవాడయి 30 వెండి నాణ్యాలకు మనసు చంపుకున్నాడు కదండి. మరి 30 వెండి నాణ్యాలకు మన ప్రభువుని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. వాడు బెటర్లండి మనకంటే. వాడు డబ్బుల కన్నా అమ్ముకున్నాడు. మనం ఉత్తి అబద్ధానికే మేసుకుంటున్నాం ఆయన్ని. ఒక్క అబద్ధానికి ఆయన ఏం చేస్తున్నాం? అమ్మేసుకుంటున్నాం మనం. మిమ్మును బట్టి అన్ని జనుల మధ్య నా నామం ఎందుకైనా అలాగా అని అంటే, ఈవిడ విశ్వాస, బయట వాళ్ళు చెప్తారు మన గురించి సాక్ష్యం. ఈవిడ విశ్వాస అయితే అన్ని రకాల బూతులు ఆడుతుంది ఏంటండి బాబు, నాకు అన్ని రకాలు రావు, నేను బెటర్ కదా అంటది. ఇప్పుడు మనం ఏం చేసాం? యోధా బెటర్, ఎందుకంటే వాడు డబ్బులకైనా అమ్ముకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నోటి మాటకి ఆయన ఏం చేస్తున్నాం? అమ్మేసుకున్నాం. కనుక ప్రియులారా, మనం అందరం కూడా క్రొత్త నిబంధనలో పదే పౌలు గారు పత్రికలో వ్రాస్తూ ఉంటాడు, మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. సంఘ పెద్దలకి మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. సంఘ అధ్యక్షులకి మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. సువార్థికులు, నాయకులకు మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి అని చెబుతా వచ్చాడు. ఎందుకంటే ఆ మనస్సాక్షే మన తప్పు ఒప్పులను నిర్దేశించేది. ఆ మనస్సాక్షి ప్రకారంగానే రేపు పొద్దున్నే మన బాహ్య సంబంధమైన శరీరానికి కూడా శిక్ష పడబోతా ఉంది. కనుక జాగరూకులై, ఒకవేళ ఇంకా ఎవరికైనా అపవాది వాత వేసి ఉంటే అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఆ వాతను ప్రభు రక్తంలో తుడుచుకోవడానికి ప్రయత్నించండి. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.